రెచ్చగొడితే ఎప్పుడో ఒకప్పుడు మేము బరస్ట్ అవుతాం తప్ప అటువంటి భాష. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పార్టీలో పుట్టిన వాళ్ళం సార్ మేము. తెలుగు బహిర్భూమి, తెలుగు వారుని వాహిని, తెలుగు వెలుగుల మూర్తులు, తెలుగు కళా పరిషత్తు, తెలుగు లలిత కళా తోరణం, ఇటువంటి అద్భుతమైన పేర్లు పెట్టినటువంటి ఒక యుగ పురుషుడు పెట్టిన పార్టీలో పుట్టిన వాళ్ళం. గమ్ముని బూతులు మాట్లాడడానికి ఆలోచిస్తాం. అవతల వాడు రెచ్చిపోతున్న తట్టుకోలేక మాట్లాడే పరిస్థితి మాకు వచ్చింది తప్ప స్వతసిద్ధంగా బూతులు మాట్లాడాలనే ఆ యాటిట్యూడ్ మాత్రం మాకు లేదు. ఒకటో రెండో ఇద్దరు ముగ్గురు ఒకటో రెండో ఉన్నా అది మేము దాన్ని ఎప్పుడు సమర్థించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు చాలా సందర్భాల్లో. పబ్లిక్ డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వాళ్ళని ఖండించడం, తిట్టడం, వారించడం జరిగింది. వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నీ భాష మార్చుకోమని చెప్పింది. ఎంత ఎందుకంటే ఒక మహానాడులో ఒక మహిళా నేత కొంచెం ఎమోషనల్ గా మాట్లాడినప్పుడు కొన్ని హావభావాలు ప్రదర్శించినప్పుడు అది తప్పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలా చేయకూడదని చెప్పారు. ఇటువంటి సంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఎందుకు ఆయనకి దేనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన ఆగర్భ శత్రువా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆగర్భ శత్రువా పోసాని గారికి? లోకేష్ గారు ఏమన్నా ఆగర్భ శత్రువా? ఎందుకు ఆయన సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి అప్పుడప్పుడు మైక్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి వీడియోలు పెట్టి ఎందుకు ఆ విధంగా దుర్భాషలాడాడు, దూషించాడు, ద్వేషించాడు? ఏంటి కారణం ఏంటి? డబ్బులు ముట్టాయా? కూలి ముట్టిందా? కిరాయి ముట్టిందా? ఎందుకు నువ్వు మాట్లాడావు? నీకేమన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకేమన్నా అన్యాయం జరిగిందా? నీ స్థలం లాక్కున్నారా? నీ ఇల్లు కబ్జా చేశారా? నీ ఉద్యోగం పీకేశారా? నిన్ను సస్పెండ్ చేశారా? నిన్ను ఏమన్నా నష్టపరిచారా? ఇబ్బంది పెట్టారా? లేదే. ఏమిటి నీకు కక్ష? నీ పార్టీ వైసీపీ పార్టీ ప్రేమించు, నీ పార్టీని, నీ పార్టీ కోసం పనిచేయి, 10 ఓట్లు వేయించు, నీ పార్టీని గెలిపించు. దట్ ఈస్ పొలిటీషియన్ యాటిట్యూడ్. కానీ ఈ విధంగా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఏదో డబ్బులు ఇస్తే మాట్లాడేటట్టు, కీ ఇస్తే గంతులేసే డాల్ లాగా ఏమిటి సార్? ఎవరు తిట్టమన్నారు అతన్ని? ఎవరు దూషించమన్నారు? ఓకే, ఆనంద్ సార్ గారు మీరు ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు కాబట్టి నెక్స్ట్ ఎవరండి మీకు తెలిసిన లిస్టు? మీకు ఇన్సైట్ తెలుస్తుంటది కదా సార్. మీకు తెలియదా బూతులు ఎవరెవరు మాట్లాడారో? ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాడు, పేరుని నాని మాట్లాడాడు, రోజా గారు మాట్లాడింది, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో బూతులు మాట్లాడిన వాళ్ళు ఎవరండి? 40 మంది పైచిలకు బూతులు మాట్లాడిన నేతలు, రోత నేతలు ఆ పార్టీలో ఉన్నారు. 40 మంది పైన. ఏంటి ఆ లిస్టు? రెడ్ బుక్ లో 40 మందా? ఖచ్చితంగా. రెడ్ బుక్ అంటే కేవలం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తుల కోసం పుట్టినటువంటి, ప్రజల మధ్య పుట్టినటువంటి బుక్ అది. దాన్ని ఏదో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నుండి హేళన చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీరు ఎన్ని హేళనలన్నా చేసుకోండి. ఎన్నికల ముందు ఆయన లోకేష్ గారు యువగళం పాదయాత్రలో పబ్లిక్ ముందు పబ్లిక్ లో పుట్టినటువంటి పుస్తకం రెడ్ బుక్. అదేమి మేము రాత్రికి రాత్రి తెర మీదకి 3 రాజధానులు బిల్లు తెచ్చినట్టుగా మేము తేలేదు దాన్ని. ప్రజలకి చెప్పి, ప్రజలకు ఒప్పించి, ప్రజలతో గెలిచి, ప్రజల ఆమోదంతో తెచ్చినటువంటి రెడ్ బుక్. వైసీపీ వాళ్ళకి మాత్రమే రెడ్ బుక్. ఓకే, రాష్ట్రానికి అది గ్రీన్ బుక్. రైట్. ఓకే. నాగేంద్ర గారు సార్ నమస్తే. నాగబాబు గారు అంటే అదే ఆ ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, మీకు ఇంట్రడక్షన్ చేసుకున్నారు. ఏం నాగబాబు గారు మళ్ళీ రాజ్యసభకు పంపిస్తారని ఇప్పుడు బ్రేకింగ్ వస్తున్న నేపథ్యం ఎమ్మెల్సీ నుంచి ఏంటి? ఏమన్నా వ్యూహం మార్చారా? వర్మ గారు, ముందుగా మీకు మా కష్టాన్ని ఒక 15 నిమిషాలు మీరే పాలు పంచుకున్నందుకు ఇంట్రోలో మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, శేఖర్ రెడ్డి అన్న గారికి, ఆనంద్ సాగర్ అన్న గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సరే, నేను ఒక మాట ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. కొన్ని లక్షల మంది ఓట్లు, కొన్ని లక్షల మనోభావాలు, కొంత అంటే 151 స్థానాలు, అంటే ఎన్ని లక్షల మంది సపోర్టు, ఎంత అంటే ఒక యువకుడిగా ఆయన వచ్చి ఎంత ముందుకెళ్తాడని ఆశీర్వదించిన ప్రజలు, లక్షలాది ప్రజలు, వీళ్ళల్లో వేళ్ల మీదే కదా సార్ జరుగుతుంది. ఆయన సార్ 30 మందో 40 మందో అన్నాడు. మరి శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఇంకొకరిని అరెస్ట్ చేయండి, ఎందుకనలేదు? అంటే ఆ లైన్, ఆ బియాండ్ ద లైన్ దాటిన వాళ్ళనే అంటున్నారు. ఇక్కడ నేను మన ఆనంద్ సాగర్ సారు దాంతో ఒక పాయింట్తో ఏకీభవిస్తా. ఎందుకంటే ఆ బాధ్యత కలిగిన నేత ఎవరు అవునన్నా కాదన్నా
నేనైతే ఇప్పుడు రాయలసీమ వాడిని, పక్కా కడప జిల్లా వాడిని. మాకు మాకు అప్పుడు ఆ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇలా ఉండిందండి, పటేల్ గారు ఉన్నప్పుడు ఇలా, అది చదువుకోవడమే. కానీ రాజకీయం అనేది మా జిల్లాలో మేము రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, లేదా బండారు రత్నసభాపతి గారు, పాలకొండరాయుడు గారు, బ్రహ్మయ్య గారు, వీళ్ళని చూస్తా నేర్చుకున్న వాళ్ళమే అంటే మాకు తెలిసినంత వరకు. బట్ ఇంత జుగుప్సాకరమైన పాలిటిక్స్ ఎప్పుడు చేయలే. అంటే వాళ్ళు కూడా వాటర్ కోసం చేశారు, లేదంటే ఇంకోటి చేశారు, అసెంబ్లీలో టిట్ ఫర్ టాట్ గా ఉన్నాయి. కానీ ఏదైనా ఒక మాట దొల్లితే వాళ్ళు తీసుకోవడం, వీళ్ళు తీసుకోవడం. వాస్తవంగా నేనైతే ఇవి గ్రహిస్తూ వచ్చిన. అంటే ఒక లైన్ దాటేసి, ఇంక ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరు ఏమైనా అనుకోని, నిన్న ఒక మీటింగ్ లో క్లిప్పింగ్ మీ దగ్గర కూడా ఉంటుంది. ఆ రోజా గారు ఇంకా మాట్లాడడానికి వస్తున్నారు, జగన్ గారు ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద ఆయన, పాపం 70-75 ఏళ్ళు ఉంటాయి. ఆయన మైక్ ఆన్లో లేదనుకుని వచ్చి, అమ్మ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టమన్నారు అన్న. అంటే వాట్ ద హెల్ అంటే నేను అనేది, నేను వినలేదండి. మీరు అవునా? ఒక పెద్ద ఒక పెద్ద కాదు నాగేంద్ర గారు, రాజకీయ ఈజ్ ఇట్ ట్రూ? ఏం సార్, ఇది నిజమా? మీకు పంపిస్తా, వీడియో అయిపోతేనే పంపిస్తా. లేదు. ఏమంటాడంటే ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టమన్నారమ్మా అంటాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మీ PCR లో అడిగితే ఇచ్చేస్తారు మీకు. ఇదంతా ఈ మధ్య ట్రెండ్ అయింది మళ్ళీ. అంటే నాయకుడు కూర్చొని నవ్వుతున్నాడు అక్కడ, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో ఆయనకు తెలుసు. నేనేమంటున్నానంటే, ఎవరు మాట్లాడినా ఆన్సర్ ఇవ్వగలిగిన ఒక తండ్రి, అది నీటిపారుదల కావచ్చు, వ్యవసాయం కావచ్చు, క్షుణ్ణంగా తనున్న పార్టీలో 60 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని బయట నుంచిగా తన సొంత పార్టీలో ఎదుర్కొన్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అతను. ఆయన కూడా ఒకసారి చంద్రబాబు గారు ఎందుకు పుట్టానని, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నా మిత్రుడు అని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అంత సహృద్భావ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక కక్ష సాధింపుగా ఎందుకుంటా సార్? నేను అందుకే చెప్తున్నా,